దేశంలోనే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న 3 గ్రామాలు ఏ రాష్ట్ర పరిధిలోకి వస్తాయి? ఆన్సర్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రామ్నగర్ పరిధిలోని రాంపూర్, లేటి, చేపో గ్రామ ప్రజలకు ఇప్పటి వరకు కనీస ఓటు హక్కు కూడా లేదు. ఆ గ్రామ ప్రజలకు తాజాగా రెవెన్యూ హోదా ఇవ్వడంతో అక్కడి ప్రజలు చరిత్రలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పంచాయతీ ప్రధాన్తో పాటు వార్డు సభ్యులను ఎన్నుకుంటారు. తోంగియా వర్గానికి చెందిన రాంపూర్, లేటి, చేపో గ్రామాలలో మొత్తం 1302 మంది ఓటర్లు ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏ దేశం అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ను ప్రదానం చేసింది? ఆన్సర్ బ్రెజిల్. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అంతర్జాతీయ పురస్కారాలు లభించడం ఇది ఎన్నవసారి? 26వసారి. భారత ప్రధాని నరేంద్ర మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి కీలకమైన. ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లాలు డా సిల్వా జూలై 8న మోదీకి ప్రదానం చేశారు. 2020 జూలై నాటికి ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచ అగ్రగామి కుబేరుడిగా ఎవరు కొనసాగుతున్నారు? టెస్లా అధినేత ఎలాన్ మస్క్. 2025లో ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచ బిలియనీర్ల సంఖ్య ఎంతకు పెరిగింది? 3028. 2025లో ఫోర్బ్స్ నివేదిక ప్రకారం భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఎన్నవ స్థానంలో ఉన్నారు? 15వ స్థానం. మొదటి 5 స్థానాలలో ఉన్న ప్రపంచ కుబేరులు: ఎలాన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్, లారీ ఎలిసన్, ఒరాకిల్, మార్క్ జుకర్బర్గ్ ఫేస్బుక్, జెఫ్ జోసెఫ్ అమెజాన్, బెర్నార్డ్ ఆర్నాల్డ్. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత విలువైన ఫ్రాంచైజీగా ఏ జట్టు అవతరించింది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్స్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో ఘనత సాధించింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ను వెనక్కు నెట్టి ఆర్సీబీ నెంబర్ 1గా నిలిచింది. హోలీహన్ లోకి పెట్టుబడి బ్యాంకు నివేదిక ప్రకారం బెంగళూరు ఫ్రాంచైజీ విలువ $269 మిలియన్ పేర్కొంది. నోబెల్ శాంతి బహుమతికి ఎవరి పేరును ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదించారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.